నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ప్రస్తుతం మనం భద్రకాళి అమ్మవారి గర్భగుడిలో ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా అంగరంగ వైభవంగా అలంకరణతో పాటు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ అలంకరణ గురించి కానివ్వండి, అసలు ఇలా ఎందుకు అంటే కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తూ వస్తుంటారు. చాలామంది ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున వస్తారు. ఎంత కుండపోత వర్షం కురిసినా సరే ఈరోజు అమ్మవారి దర్శనానికి వేలాది మంది తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన అర్చకులు శేషయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చాలామందికి అసలు అమ్మవారికి కూరగాయల అలంకరణ ఎందుకు చేస్తారని తెలియదు. అంటే ఆ రోజు మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారు. మన భక్తుల కోసం, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ మాటల్లో. తదోహమఖిలం లోకమాత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశ్చాకైరావృష్టే ప్రాణధారకై. లోకంలో ఒక్కసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. అప్పుడు మునులంతా అమ్మవారిని ప్రార్థించారట. అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన పలు విధములైన అన్నపానామృత ఫలములు ప్రజల దాహార్తిని, అన్నార్తిని పోడగొట్టింది. ఆమె 100 శిరస్సుల నుండి అనంతములైన కళ్ళ నుండి జాలువారిన జలం భూమండలంలోని నదీ నదాలు, హ్రదాలు, సముద్రం అంతా, సముద్రాలు అన్నీ కూడా జలమయం అయిపోయి కరువు మొత్తం పోగొట్టిందట. అప్పటి నుండి ఆమెను శాకంభరి అని అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంభరిని ఆరాధిస్తే అక్షయ్యంగా అన్నపానామృత ఫలములు లభిస్తబట. ఒకసారి 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒక్క చుక్క నీళ్లు లేవు. ప్రజలంతా వచ్చి ఆలయ ప్రధాన అర్చకులు, వంశపారంపర్య అర్చకులు గణేష్ శాస్త్రి గారిని సంప్రదించడం జరిగింది. దీనికి పరిష్కారం ఏమైనా చూడండి అని. అప్పుడు స్థానికంగా ఉన్న పండితులందరినీ సమావేశపరిచి సప్తశతిలో దేవీ భాగవతంలోని ఈ ఘట్టాలను వాళ్ళతో చర్చించి మునులంతా అమ్మవారి ప్రార్థించి కరువును పోగొట్టుకున్న ఈ శాకంబరి నేపథ్యాన్ని వాళ్ళతో చర్చించి ఆషాఢశుద్ధ పౌర్ణమి, అప్పుడు పౌర్ణమికి అధిదేవత చంద్రుడు, సమస్తమైన ఔషధులకు అధిదేవత చంద్రుడు. కాబట్టి ఆ రోజు ఈ శాకంబరి ఉత్సవాన్ని చేయడం ద్వారా ఆ మర్నాడే 6 గంటల వర్షం కురిసి మొత్తం 7 ఏళ్ల కరువు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ వరంగల్లో కూడా చూసుకున్నట్టయితే శాకంబరి ఉత్సవాలు ప్రారంభం అవగానే వర్షాలు పడినాయి. అన్ని రోజులు పడింది. ఈ రోజు కూడా స్టిల్ ఇప్పటికీ పడుతూనే ఉంది వర్షం. దీనికి ప్రతీక అని చెప్పుకోవచ్చా? అంటే ఏది ఏమైనా భగవద్ అనుగ్రహంతో మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సకల అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి? ఇప్పుడు ఎల్నినో అనే భూతం మనల్ని పీడిస్తోంది. మనల్నేమో ఇక్కడ ఒక చుక్క నీళ్లు లేకుండా బాధిస్తోంది. మనకు రావాల్సిన వర్షాన్నంతా అక్కడ అస్సాం అటువైపు ఆపేస్తూ అక్కడ వాటిని ముంచేస్తోంది. అక్కడ అతివృష్టితోటి, ఇక్కడ అనావృష్టితోటి బాధ పెడుతుంది. ఏమిటి? తెలిసి తెలియక చేసిన పాపం వల్ల మనిషి భూతగణంతో పీడింపబడతాడు. పాపం వల్ల అసురీ శక్తులు మనకు దగ్గరవుతాయి, మనల్ని బాధ పెడతాయి. అవి పెట్టే బాధను మనం అనుభవిస్తూ ఉంటే చూసి వికృత చేష్టలతో ఇంకా పైశాచికానందాన్ని పొందుతూ ఉంటాయి. వాటిదంతా రాక్షసానందం అండి అంటాం కదా, అలా వాళ్ళ రాక్షసుల లక్షణం అట్లాంటిది. పుణ్యం వల్ల దైవీ దేవతల దగ్గర అవుతారు. దైవీ శక్తులు మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తారు. వాటితో తులతూగుతూ ఉంటే వీడికి ఇంకా ఏమిచ్చి సంతోషపెట్టాలని చూస్తుంటారు. కాబట్టి మనకు దేవతల దగ్గర కావాలి, ఈ అసురీ శక్తులు దూరం కావాలి. అంటే పాప నాశనం కావాలి, పుణ్యప్రాప్తి కావాలి. పుణ్యప్రాప్తి వల్ల దైవీ శక్తులు దగ్గర అవుతాయి, పాపనాశనం వల్ల అసురీ శక్తులు దూరం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే అవిహితములైనవి ఆచరించడం వల్ల, విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల పాపం అనేది సంక్రమించి మనిషి అనేవాడు భూతగణంతో పీడింపబడుతున్నాడు.
చెయ్యకూడనివి చేస్తున్నాడు, అసత్యం ఆడుతున్నాడు, ధర్మ ద్రోహం చేస్తున్నాడు, దైవ ద్రోహం చేస్తున్నాడు, పరోపకారం చేయాల్సిన జాగలో పరులకు అపకారం చేస్తున్నాడు. ఒకడు మంచిగా ఉంటే ఓర్వడు, ఒకడు చదువుకొని పైకి వస్తే ఓర్వడు, ఒకడు సంపాదించుకొని పైకి వస్తే ఓర్వడు. ధర్మ విరుద్ధమైన పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ పాపం అనేది ఒక్కళ్ళా ఇద్దరా అనేది అధర్మాభ్యుత్థానం అనేది అంటువ్యాధి వలె ప్రబలిపోయింది. నేను ఒక్కడిని ధర్మాన్ని ఆచరించకపోయినంత మాత్రాన ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి అని ప్రతివాడు అలా అనుకుంటూ వైయక్తిక ధర్మగ్లాని అంటువ్యాధి వలె సమాజాన్ని అంటే మన ప్రబలిపోయి సమాజంలో ఈ కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ మనం శాకంభరి శరణం అమ్మ ఆ జగన్మాతను ఆరాధించడం ద్వారా ఆ అమ్మ అనుగ్రహం పొందడం ద్వారా ఈ సమస్తమైన పాపాన్ని నశింపజేసుకొని ఆ ఎల్లినో అనే మహాభూతాన్ని తరిమి పారవేసి మనకు వచ్చే వాళ్ళను మనం ఆ తల్లి అనుగ్రహంతో తెప్పించుకోవాలి. దీనంతా మీరు చూసినట్టు మీరు చెప్పిన విధానంలో మనుషుల్లో మార్పు రావాలి, ఆధ్యాత్మిక చింతన సేవ అనేది పెరగాలి, సేవాభావం పెరగాలంటారా? ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం కలగాలి, నాస్తికతకు దూరంగా ఉండాలి, 24 గంటలు సాధనలో ఉండాలి, గాలికి తిరగడం మానేయాలి, ప్రతి స్త్రీలో ఆ జగన్మాతను దర్శించాలి, చేయకూడని పనులు చేయకూడదు, వేద విహితములైన కర్మల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. మరి ఎట్లా 200 ఏళ్ళు విదేశీయులు మనల్ని పరిపాలించి ఇప్పుడు కొన్ని విదేశీ శక్తులు మన గుళ్ళను కూలగొట్టాయి, కొన్ని విదేశీ శక్తులు మన సంస్కృతి అనే వృక్షంలో ఆ మూలంలో విషాన్ని నింపిపోయాయి. ఇంకా పాశ్చాత్య నాగరికతే మనల్ని పట్టి పీడిస్తుంది కదా. కాబట్టి అది క్రమక్రమంగా మన వాళ్ళు మన ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండి ఈ సన్మార్గంలో ప్రవర్తించే రోజులు మనకు వస్తూ ఉన్నాయి, వచ్చాయి, మొదలైంది ఇప్పుడే. ఈ ఒక అడుగులు పడుతూ ఉన్నాయి. ఇది ఇంకా అవుతూ ఉంటే మన దేశం బాగుండడమే కాకుండా లోకమంతా బాగుండే విధంగా ఈ భారతదేశం చేసిన తపస్సు అక్కడికి వస్తుంది. ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉండాలి, యువతకి మార్గం చూపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇంకా మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం. కాదు, ముందు స్త్రీ తల్లి బాగుండాలి. ఆ పోతన భాగవతాన్ని చదవాలి, పోతన భారతం, భాగవతం, రామాయణం ఇవి చదవాలి, ఇవి పిల్లలకు నేర్పుకోవాలి. అవి వచ్చేంత మటుకు కూడా మార్పు రాదు. వెనకట భగవద్గీత బలవంతంగా అయినా చదివించేవాళ్ళు మన పిల్లలకు. ఇప్పుడేమో కాన్వెంట్ స్కూల్లో బాబా బ్లాక్ షిప్ అని అనిపిస్తుంది. మళ్ళీ సంస్కృతి కూడా అలా రేపటి కోడి కంటే వాళ్ళ గుడ్డునేమని అనిపిస్తుంది. అది అలా కాదు కదా. ఆ చదివే అలాంటిది. ఏ ఫర్ యాపిల్ ముందు తిండి, బి ఫర్ బాల్ తర్వాత ఆట, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, అంతే. ఇలాంటివి మన అలా కాదా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ఇది మన సంస్కృతి. ఇవి వచ్చేంత మటుకు. కాబట్టి ఇలాంటి విద్య వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కాదు, ఆ భాష తెలుసుకోవడమే కాదు. ఇంగ్లీష్ సంస్కృతి మనకు పనికిరాదు. అన్ని భాషలు మనకు కావాలి, కానీ మన సంస్కృతి మాత్రమే మనకు కావాలి. ఇంకో సంస్కృతి మనకు వద్దు. మన సంస్కృతి కొన్ని కోట్ల జనాలను ఉద్ధరించే సంస్కృతి మన, ప్రపంచాన్ని ఉద్ధరించే సంస్కృతి మన. విన్నారు కదా, తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి మహాభారతం కానివ్వండి, మన రామాయణం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు తెలియజేసేలా చెప్పాలి. అలానే స్కూల్లో కూడా చెప్పాలి అంటూ కూడా చెప్తున్నారు. మనుషుల్లో సేవాభావం కలుగుతూ స్త్రీలను గౌరవించాలి, అప్పుడే ఇదంతా బాగుంటుంది. లేదంటే అతివృష్టి అనావృష్టితో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ రాక్షస ఆనందం పొందేటువంటి కొంతమంది వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్ టీవీకి వాచింగ్.